హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విభా డిజైనర్ బొటిక్. దిస్ ఈస్ పూర్ణిమ. సో ఈరోజు కూడా మంచి బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వచ్చేసామండి. సో శారీస్ చూపించే ముందు ఒక చిన్న విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది నాకు. యాక్చువల్గా ఎలా చెప్పాలి అంటే రీసెంట్గానే నేను బయటకు వెళ్ళినప్పుడు మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ మదర్ని అయితే చూశానండి. ఆవిడ చాలా బాగుండేవారు, యాక్చువల్గా చాలా పేల్గా చాలా డల్గా అయిపోయారు. ఏంటండి ఇలా ఉన్నారు అని అన్నాను నేను. ఆవిడేమో పిల్లలు దగ్గర లేరు కదమ్మా అని చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయారు. నాకు యాక్చువల్లీ ఇంటికొచ్చానే గానీ నాకు నైట్ అంతా అదే రింగ్ అయిపోయిందండి. సో, అందుకని కొంచెం ఈ విషయాన్నయితే మీతో కొంచెం షేర్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటది కదా అని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. హ్మ్. సో, ఆవిడ చాలా ఎమోషనల్‌గా అయితే ఫీల్ అయ్యారండి. నేను అనుకున్నా యాక్చువల్‌గా పిల్లలు దగ్గర లేరు అనంటే యాక్చువల్లీ పిల్లలు కంపల్సరీగా సెటిల్ అవ్వటానికి దూరం అయితే ఎళ్ళిపోతారు కదండీ! నాకనిపించింది ఏంటి అంటే ఆ 50 ప్లస్ ఏజ్‌లో మీకేదైనా ఒక యావిగేషన్ ఉంటే బావుంటదేమో అని అనిపించింది యాక్చువల్‌గా నాకు. యావిగేషన్ ఇన్ ద సెన్స్ యాక్చువల్‌గా టెంపుల్స్‌కి వెళ్ళటం, లేదు ఎక్కడికైనా కిట్టి పార్టీస్‌కి వెళ్ళటం, లేదు బాగా మంచిగా యాక్టివ్‌గా ఉండే ఫ్రెండ్స్‌తో ఉండటం. ఇట్లా ఏదన్నా చేశారనుకోండి ఆ ఫీలింగ్ అనేది స్ట్రెస్ అనేది తగ్గుద్ది. యాక్చువల్లీ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఒక మెనోపాజ్ స్టేట్ ఉంటది. దానివల్ల హార్మోన్స్ కూడా ప్రాబ్లమ్ ఉంటదండి. దానివల్ల స్ట్రెస్, యాంగ్జైటీ ఇవి గూడా ఉంటాయి. యాక్చువల్‌గా ఇవేమి నా ఓన్‌గా అయితే చెప్పట్లేదండి. నేను యాక్చువల్లీ మా ఇన్‌లాస్‌తో, మా మదర్‌తో వీళ్ళందరితో నాకు తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేసి కొన్ని పాయింట్స్ నేను గ్యాదర్ చేసుకొని మీతో మాట్లాడుతున్నాను. అంటే నాకు తెలిసిందే నేను షేర్ చేస్తున్నానండి. అందరూ అలా ఒకలా ఉండాలి అని రూల్ ఏం లేదు. కొంతమంది యాక్టివ్‌గా బానే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు సెటిల్ అవుతున్నారు. కొంతమంది కొంచెం డిప్రెషన్‌కెళ్తున్నారు. ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావటానికి ఖచ్చితంగా మీరు ఏదో ఒక యాక్టివిటీలో మీరైతే ఇన్వాల్వ్ అవ్వండి. కిట్టి పార్టీస్ ఉంటున్నాయి. ఈ మధ్యన చక్కగా కోలాటం వేస్తున్నారు. చక్కగా హ్యాపీగా మీరు వెళ్ళండి. ఎక్స్‌ప్లోర్ అవ్వండి. ఇదివరకు 10థ్ క్లాస్‌కే మ్యారేజ్ అయిపోయేది. వెంటనే మ్యారేజ్, పిల్లలు ఇంకంతా బర్డెన్సే కదా! మీ లైఫ్ అంతా బర్డెన్స్. 50 ప్లస్‌లోనే కదా మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీరు ఫ్రీ అయిపోయి, మీరు హ్యాపీగా, రిలాక్స్‌డ్‌గా ఉండే ఏజ్ అదే కదండీ! సో, ఆ ఏజ్‌లో ఒక టీనేజ్‌లా ఫీల్ అయ్యి, హ్యాపీగా ఎక్స్‌ప్లోర్ అవ్వండి. చక్కగా చిన్న యోగా లాగా ఏదైనా చేసుకోండి. లేదా పార్క్‌కెళ్ళండి. బోలెడు మంది కలుస్తారు. జస్ట్ అలా వాకింగ్‌కెళ్ళండి. టెంపుల్‌కెళ్ళండి. గుడికెళ్ళినా గూడా ఇప్పుడంతా గూడా గుళ్ళకెళ్ళినా గూడా చక్కగా మంచిగా ఫ్రెండ్స్ అవుతారు. భక్తి ఉంటది. చక్కగా ఆ రిలాక్సేషన్ ఉంటది. ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటదండి. ఎందుకో నాకు చెప్పాలనిపించింది యాక్చువల్‌గా. ప్లీజ్ ఎవరైనా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరన్నా కొంచెం సింక్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు హ్యాపీగా ఏదో ఒక యాక్టివేషన్ అనేది పెట్టుకోండి. కంపల్సరీగా మీరు ఆ డిప్రెషన్ నుంచి అయితే బయటకొచ్చేస్తారండి. థాంక్ యూ అండి. ఎందుకో షేర్ చేసుకోవాలనిపించిందండి మీ అందరితో. అందుకే షేర్ చేసుకున్నానండి. సో, కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ అండి. ఎక్స్‌ప్లోర్ యువర్‌సెల్ఫ్. అండ్ ఈరోజు వచ్చే శారీస్ బ్యూటిఫుల్ శారీస్ వచ్చేసి మనం సెమీ టస్సర్ శారీస్ చూద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చి ప్యూర్ టస్సర్ శారీస్ కూడా చూసేద్దాం. ఇంకెందుకండి లేట్ వచ్చేయండి మన ఛానల్‌లోకి. సో, సెమీ టస్సర్ శారీస్‌లో ఇది ఫస్ట్ శారీ అండి. చూసారా? సూపర్బ్ ఉంది. ఏంటండి అలా ఆగిపోయాననుకుంటున్నారా? కాదు. మీరు లైక్ కొడతారని నేను వెయిట్ చేస్తున్నా. ప్లీజ్ లైక్ ద ఛానల్. కొట్టారా? యాహ్! థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. సో, ఈ సెమీ టస్సర్ శారీస్‌లో ఇది ఫస్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇదొచ్చి మనకి గోల్డెన్ యెల్లో. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. యాక్చువల్లీ సెమీ టస్సర్ అని అంటాం గానీ మేము మా స్టోర్‌లో చాలా బ్రైట్‌గానే ఉంటాయండి. మీరు హై ఎండ్ పార్టీస్‌కే యూజ్ చేయొచ్చు ఈ శారీస్‌ని. ఇదొచ్చి మనకి మ్యాంగో డిజైన్ ఉంది. బేస్ ఆఫ్ ద కలర్ వచ్చి మనకి ఇలాగ గోల్డెన్ యెల్లోతో ఫినిష్ అయింది. నెక్స్ట్ ఇట్లాగా బార్డర్స్ వచ్చి ఒక సైడ్ ఏమో ఒక 2 ఇంచెస్ ఆఫ్ బార్డర్, ఒక సైడ్ ఏమో ఒక 7 ఇంచెస్ ఆఫ్ బార్డర్ నియర్లీ వచ్చిందండి. చూడండి. చాలా బాగుంది కదండీ! బార్డర్ చూసారా? ఇట్లాగా మనకి రామా బ్లూతో ఫినిష్ అయింది. మా బ్యాక్ డ్రాప్ కలర్ వచ్చేసిందండి బార్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అనుకోకుండా మిక్స్ అయింది యాక్చువల్‌గా. సో, ఈ టోన్ ఆఫ్ కలర్ అనేది మనకి రామా బ్లూలా కనిపిస్తుంది. చూసారా జరీ? మీకు కొంచెం క్లోజర్ లుక్‌లో చూపిస్తాను చూడండి. సో, దిస్ ఈస్ ద బార్డర్ అండ్ పల్లు అండి. పల్లు వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్‌లోనే రన్ అయింది. సో, మొత్తం బేస్ కలర్ వచ్చి ఇలా గోల్డెన్ యెల్లోలా కనిపిస్తుందండి కొంచెం బ్రౌన్ అండ్ యెల్లో మిక్స్‌డ్ లాగా. దాని మీద బీస్ కలర్ మ్యాంగో బుటీస్ అనేది వచ్చింది ప్యాటర్న్ లాగా. అండ్ దిస్ ఈస్ ద బార్డర్ అండి. చూసారా? ఇది బార్డర్ అంటే సింప్లీ బార్డర్ కాదు. ఇక్కడ ఒక థిక్ లైన్ ఉంది. లైట్ షేడ్, థిక్ షేడ్, లైట్ షేడ్, థిక్ అండ్ లైట్ అలా ప్యారలల్‌గా వెళ్ళియి. అండ్ నెక్స్ట్ ఒక జరీ లైన్ అనేది వీవ్ అవుతూ ఎళ్ళిందండి దాంట్లోంచి. జరీ వీవింగ్ అనేది ఎళ్ళిందండి. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి జరీ వీవింగ్. లైన్స్ కూడా జరీ వీవింగ్ వెళ్ళినాయి. చూసారా? మొత్తం అంతా శారీలోంచి వచ్చింది అండి. ఇదేం ఫాయిల్ ప్రింటింగ్ అట్లా కాదు. సో, మొత్తం అంతా కూడా బార్డర్. అండ్ నెక్స్ట్ ఇదొచ్చి మనకి పల్లు పోర్షన్. పల్లు చూసారా?
చాలా బాగుంది పళ్ళు కూడా. ఇది టిష్యూ మిక్స్డ్ పళ్ళులా కనిపిస్తుంది. జెరీ మిక్స్డ్ పళ్ళు అవటం వల్ల ఇది వచ్చేసి మనకు బ్లూ టోన్ ఆఫ్ కలర్, బ్లూ ఫ్యామిలీకి వెళ్తుందండి ఇది. సో అలా కనిపిస్తుంది. అండ్ మీకు ఓవరాల్ శారీ అయితే ఇలా వస్తుందండి. నెక్స్ట్ మీకు ప్లీట్స్ పెట్టుకుంటే లుక్ ఆఫ్ ద శారీ ఇట్లుంటుంది. అండ్ నెక్స్ట్ మీకు బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఏదైతే కాంట్రాస్ట్ అదే రన్ అవుతుందండి బ్లౌజ్. దిస్ ఈస్ ద బ్లౌజ్. చూసారా బ్లౌజ్ కూడా చక్క స్ట్రిప్డ్ లైన్స్ వచ్చేసినాయి, చాలా బాగున్నాయండి. చక్క లైన్స్ వచ్చింది, బార్డర్ వచ్చింది. అండ్ జరీ ఇది కల్నాత షేడ్ అండి, ఎవరికన్నా బాగుంటుంది, ఎవరు ఏ స్కిన్ టోన్ కన్నా మ్యాచ్ అయిపోయే షేడ్ అండి. సో దిస్ ఈస్ ద బ్లౌజ్ పార్ట్. సో దిస్ ఈస్ ద లుక్. నెక్స్ట్ మీకు ఇట్లాగ సింగిల్ వేసుకుంటే ఎట్లా కనిపిస్తుందో చూపిస్తాను చూడండి. సో దిస్ ఈస్ ద సింగిల్ లుక్. అండ్ ప్లీటింగ్ పోర్షన్ వచ్చి ఒక శారీకి నేనైతే ప్లీట్స్ పెడతానండి. యూ కెన్ ఫీల్ ద ఫ్లో, ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుందో మీకు అర్థమవుతుంది. సో చూసారా చాలా లైట్ వెయిట్ అండి. సెమీ అన్నాం కదా అని వెయిట్ ఉంటుందని మాత్రం అసలు అనుకోకండి. ఒకసారి పర్చేస్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ అనేది షేర్ చేసుకోండి. సో ప్లీట్స్ పార్ట్ వచ్చేసి దిస్ ఈస్ ద ప్లీటింగ్ పోర్షన్. సో దిస్ ఈస్ ద ప్లీటింగ్ పోర్షన్. చూసారా దిస్ ఈస్ ద ప్లీట్స్ పార్ట్. సో ఈ శారీ ప్రైస్ వచ్చి మా స్టోర్లో, ప్రైస్ చెప్పే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేయండి, నేను వెయిట్ చేస్తాను. చేశారా సబ్స్క్రైబ్? థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ శారీ ప్రైస్ వచ్చి మన స్టోర్లో 1750కి అవైలబుల్ ఉంది, ఫ్రీ షిప్పింగ్. ఇంకా ఫ్రీజ్ అవునండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్ గ్రే కలర్లో ఉంది, బ్యూటిఫుల్గా ఉందండి టోన్. అసలు చాలా ఫాస్ట్ మూవింగ్ కలర్, యాక్చువల్లీ అందరికీ నచ్చుద్దండి ఈ కలర్ అయితే. చూసారా పెన్సిల్ గ్రే కలర్, ఎలిఫెంట్ గ్రే కలర్ అంటాం కదండి, అట్లా కనిపిస్తుంది మనకి. సో ఇవన్నీ కూడా కల్లాత షేడ్స్, దానివల్ల షైన్ ఉందండి ఫ్యాబ్రిక్కి. వన్స్ మీరు శారీ డైరెక్ట్గా చూస్తే కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది. చెప్తున్నాను కదండి, ఎవరికైతే కంప్లైంట్ అయితే 100% ఉండదు రిగార్డింగ్ ఫ్యాబ్రిక్ వైజ్ అండ్ లుక్ వైజ్ కూడా ఇవైతే. అండ్ ఏమైనా ప్యాస్టల్ అయితే లైట్గా మనకి షేడ్ తగ్గుద్ది, కానీ ఇవన్నీ కూడా మనకి బ్రైట్ టోన్ ఆఫ్ కలర్స్, మెయిన్ డ్యూయల్ టోన్ అండి. కల్నాత షేడ్స్ వల్ల మనకి బాగా కనిపిస్తున్నాయి శారీస్ అయితే. సో ఇది వచ్చి మనకి ఎలిఫెంట్ గ్రే కలర్ ఆఫ్ శారీ, బేస్ కలర్. మొత్తం అంతా కూడా ఇట్లా మ్యాంగో డిజైన్ వచ్చింది. చూసారా మ్యాంగో చిన్ని బుట్టీస్ ప్యాటర్న్ అనేది వచ్చింది, అన్నిటికీ మ్యాంగోనే ప్యాటర్న్ అనేది. అండ్ మీకు పళ్ళు పోర్షన్ చూపిస్తాను చూడండి కొంచెం జూమింగ్లో. సో దిస్ ఈస్ ద శారీ అండి. మీకు ఇలా బార్డర్ వచ్చి ఒక సైడ్ ఇక్కడ బ్రిక్ రెడ్ కలర్ ఉంటుంది కదండి, ఆ షేడ్ వచ్చింది. పీచ్, మళ్ళీ ఇలాగ థిక్ కలర్, లైట్, అలా ప్యారలల్గా ప్యాటర్న్స్ వెళ్ళినాయి. మొత్తం శారీలోంచి కూడా ఇట్లాగ ఒక జెరీ లైన్ అనేది వీవ్ అయ్యిందండి. మొత్తం చూసారా శారీలోంచి వీవ్ అయింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఇస్ ద పళ్ళు. పళ్ళు వచ్చి మనకి ఇలా బ్రిక్ రెడ్తో ఫినిష్ అయిందండి. కొంచెం బ్రిక్ రెడ్ అంటే ఏమి కొట్టేసే రెడ్ కాదు, కొంచెం కల్నాత టోన్ ఆఫ్ కలర్ అండి ఇది. అండ్ ఇది వచ్చి మనకి జెరీ లైన్స్ అనేది వీవ్ అయినాయి, దీని మీద చిన్నిగా టాజల్స్ అనేది ప్రొవైడ్ అయ్యాయి. మీరు హై అండ్ పార్టీస్కే కట్టేసుకోవచ్చు అండి, చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది శారీ, ప్లీట్స్ పెట్టుకున్న సింగిల్ వేసినా కూడా. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. యాజ్ ఇట్ ఈస్ బ్లౌజే మీరు స్టిచ్ చేయించుకుంటే బాగుంటుందండి. ఇది వచ్చేసి మనకి ఇలా స్ట్రైప్డ్ లైన్స్ వచ్చి జెరీ లైన్స్. అండ్ నెక్స్ట్ ఇట్లాగా మనకి బార్డర్ అనేది వచ్చింది. సో కమింగ్ టు ద లుక్, ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే మనకి లుక్ అనేది ఇలా ఉంటుందండి. మీరు ఏది ఇంకొక బ్లౌజ్ తీయాల్సిన నెసెసిటీ అయితే లేదు 100%. అండ్ మీరు ప్లీట్స్ పెట్టుకుంటే కనుక మీకు 2 బార్డర్స్ దగ్గరికి వస్తాయి కాబట్టి మీకు ఇట్లా కనిపిస్తుంది. చూసారా? అండ్ మీరు సింగిల్ వేసుకోవాలి అనుకుంటే, సో దిస్ ఇస్ అ సింగిల్ లుక్. ఇందాక ఆల్రెడీ ప్లీట్స్ చూపించాను కదండి, ప్లీట్స్ కుచ్చిళ్ళ పార్ట్. సో అలాగే ఫాల్ అయిపోతుంది, కొంచెం లైట్ సెమీ టసర్ కాబట్టి లైట్ స్టిఫ్నెస్ ఉంటుంది. బట్ ఫ్యాబ్రిక్ వైజ్గా చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ నో ట్రాన్స్పరెన్సీ అండి, అసలు ట్రాన్స్పరెన్సీ అయితే అసలు లేదు. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 1750కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చి మనకి నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చి మెజెంటా పింక్ షేడ్లో ఉంది. ఇది కూడా కల్నాత మిక్స్డే, కొంచెం షైన్ అనేది ఉందండి ఫ్యాబ్రిక్కి. మొత్తం ఓవరాల్ శారీ కూడా ఇలా మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ అనేది వచ్చింది. చూడండి శారీ అంతా కూడా ఇట్లా కనిపిస్తుంది. సో మనకు ఒక సైడ్ బార్డర్ వచ్చి ఒక 2 ఇంచెస్ ఆఫ్ బార్డర్ రన్ అయింది. ఇంకొక సైడ్ బార్డర్ వచ్చేసి మనకు ఒక 7 to 8 ఇంచెస్ ఆఫ్ బార్డర్ రన్ అయింది. కొంచెం జూమింగ్లో చూపిస్తాను చూడండి బార్డర్ పార్ట్ని. సో ఇలా థిక్ షేడ్, లైట్ షేడ్, థిక్ షేడ్, లైట్ షేడ్ అలా ప్యారలల్గా రన్ అయిందండి బార్డర్ అనేది. ఊరికే జస్ట్ జరీ ఇవ్వలేదు, దీంట్లో ఒక్కొక్క లైన్ నుంచి ప్యారలల్గా లైన్స్, జరీ లైన్స్ అనేవి వీవ్ అయి ఉన్నాయి. సో దిస్ ఇస్ ద బార్డర్ పోర్షన్. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఇస్ ద పళ్ళు అండి. పళ్ళు చూసారా చక్క ఇలాగ జరీ పళ్ళు వచ్చింది, దానివల్ల రిచ్గా గ్రాండ్ కనిపిస్తుందండి. అండ్ టాజల్స్ అనేది ప్రొవైడ్ అయ్యి ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్.
బ్లౌజ్ వచ్చి మనకి ఇలా స్ట్రిప్ లైన్స్ వచ్చినాయి, ఇట్లా మనకి బార్డర్ అనేది వచ్చిందండి. సో ఈ బార్డర్ చూసారా ఇట్లా వేస్తాను, ఇలా మీరు శారీ డైరెక్ట్గా స్టిచ్ చేయించుకోవచ్చండి. చాలా లుక్ అయితే చాలా నీట్గా ఎలిగెంట్గా కనిపిస్తారు. సో మీకు డబ్బలు వేసుకుంటే ప్లీట్స్ పెట్టేసుకుంటే కనుక దగ్గరికి వచ్చేస్తాయి కాబట్టి బార్డర్స్ ఇట్లా కనిపిస్తుందండి. స్టెప్స్ పెట్టుకుంటే మీకు బాగా అనిపిస్తుంది. సో 2 బార్డర్స్ ఇట్లా దగ్గరికి వస్తాయి. అండ్ మీకు సింగిల్ కావాలి అనుకుంటే సింగిల్ వేసుకోవచ్చు. అసలు ట్రాన్స్పరెన్సీ అనేది లేదండి. మీకు కావాలంటే దగ్గర చూపిస్తాను చూడండి. సో ట్రాన్స్పరెన్సీ అనేది లేదండి అసలు ఫ్యాబ్రిక్ వైజ్గా. సో షైన్ అయితే ఉంది ఫ్యాబ్రిక్కి, ఎవరు మిస్ చేసుకోవద్దండి. కింద వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది షేర్ చేయండి మీకు కావాలి అంటే. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 1750కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. యాక్చువల్లీ మాకున్న సబ్స్క్రైబర్స్, ఐ మీన్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు నాన్ సబ్స్క్రైబర్స్ ఉంటున్నారండి మోస్ట్లీ. కానీ పర్చేస్ చేస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్ ఇంకా కూడా ముందుకెళ్తుందండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోవద్దు, లైక్ ద ఛానల్. అండ్ దిస్ ఈజ్ ద నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చి మనకి ఆరెంజ్ కలర్. ఇది వచ్చి మనకి కొంచెం ఎలా అంటే ఆరెంజ్ షేడ్లో కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ కూడా ఇట్లాగా మ్యాంగో డిజైన్ అనేది వచ్చిందండి. చిన్న చిన్ని బుట్టీస్ ప్యాటర్న్ అనేది ఓవరాల్ శారీ రన్ అయింది. అండ్ చూసారా ఎంత మంచి కాంబినేషన్. యాక్చువల్గా ఇలాంటి కాంబినేషన్స్ అన్ని శారీస్లో రావండి. ఇది వచ్చి మనకి కొంచెం గ్రేప్ కలర్, వైన్ కలర్ టోన్తో మిక్స్ అయింది. చూడండి ఇక్కడ థిక్ వచ్చింది, ఒకసారి మీకు జూమింగ్లో చూపిస్తాను చూడండి బార్డర్ పోర్షన్. సో ఇలాగ వైన్ వస్తుంది, నెక్స్ట్ ఇట్లాగ లైట్ లావెండర్ షేడ్, నెక్స్ట్ ఇట్లాగ ప్యారలల్గా రన్ అయింది. మొత్తం ఓవరాల్ బార్డర్ అంతా కూడా జరీ వీవింగ్ అనేది వచ్చిందండి. చాలా క్లాసీ ఉందండి శారీ. రేర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ వైన్ షేడ్ అండి. సో దిస్ ఇస్ ద లుక్. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చి దిస్ ఇస్ ద పళ్ళు. మొత్తం అంతా కూడా ఇట్లాగ మనకి వైన్ షేడ్తో ఫినిష్ అయింది. అంతా కూడా జెరీ లైన్స్ వీవింగ్ అనేది వచ్చిందండి. టాజల్స్ అనేది ప్రొవైడ్ అయినాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద బ్లౌజ్, దిస్ ఈస్ ద బ్లౌజ్. సో బ్లౌజ్ వచ్చి మనకి ఇట్లా వచ్చేస్తుంది. జెరీ లైన్స్ అనేది వీవ్ అయి ఉన్నాయండి. నెక్స్ట్ బార్డర్ అనేది వచ్చింది. సో లుక్ వచ్చేసి మీకు ఇట్లా కనిపిస్తుంది. స్టీజ్ మీరు నీట్గా సింపుల్గా ఏ బోట్ నెక్కో పెట్టి కుట్టించుకుంటే ఇంకా హైలైట్ ఉంటుందండి యాక్చువల్గా. లేదు నార్మల్గా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా కూల్, చాలా నీట్గా డిగ్నిఫైడ్గా కనిపిస్తాయండి శారీస్. చాలా లైట్ వెయిట్ ప్యాటర్న్లోనే ఉన్నాయి, ఎవరు మిస్ చేసుకోవద్దండి. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. అండ్ సింగిల్ వేసుకుంటే దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 1750కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. సెమీ టస్సర్ శారీస్ చూసారు కదండి. ఇది వచ్చి మనకి ప్యూర్ మూంగా టస్సర్ అండి ఇది వచ్చేసి. సో ఈ మూంగా టస్సర్ చూసారా ఎంత లైట్ వెయిట్ ఉందంటే అసలు నేను చెప్పలేనండి. శారీ అంత లైట్ వెయిట్ ఉంది. మొత్తం ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ చూసుకోండి. చక్క మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా కలంకారీ హ్యాండ్ పెయింటింగ్ అనేది వచ్చిందండి శారీ మీద. చూసారా దగ్గర కొంచెం జూమింగ్లో చూపిస్తున్నాను చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా మల్టీ కలర్తో వచ్చింది. ఒకటి ఎల్లో షేడ్, పింక్, బ్లూ అండ్ మల్టీ కలర్ షేడ్తో వచ్చిందండి. బేస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ఏం కలర్ అని చెప్పాలి మీకు, మెహందీ గ్రీన్ షేడ్లో కనిపిస్తుందండి కొంచెం బేస్ ఫ్యాబ్రిక్. దాని మీద ఈ ఫ్లోరల్ అంతా వచ్చేసింది. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ శారీ అండి ఇది. సో యాక్చువల్గా బార్డర్ వచ్చి అటు ఇటు కూడా మనకు ఒక 4 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అనేది రన్ అయింది. ఇదంతా కూడా దీనిలోంచి జరీ మొత్తం మిక్స్ అయిపోయిందండి. చూసారా బార్డర్ జరీ మొత్తం మిక్స్ అయిపోయి వచ్చింది. కొంచెం ఇది నేవీ బ్లూ షేడ్ అండి. బార్డర్ వచ్చి బ్లాకా, సో దిస్ ఇస్ బ్లాక్ బార్డర్ అండి. నాకు నేవీ బ్లూలా అనిపించింది. సో దిస్ ఇస్ ద బ్లాక్ బార్డర్. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి మొత్తం అంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ అండి. మొత్తం ఓవరాల్ హ్యాండ్ పెయింటింగ్ శారీ ఇది. సో దీస్ ఆర్ ద టాజల్స్ అండి. చాలా మంచి ప్రైస్కే ఉందండి మన దగ్గర, ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. అసలు ఎంత మెత్తగా ఉందో చూడండి మీరు. కొన్ని గ్రామ్స్ ఉంటుందేమో, ఒక 100 గ్రామ్స్, ఒక 150 గ్రామ్స్ ఉంటుందేమో శారీ, అంతకు మించి ఉండదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు కూల్గా ఈ సమ్మర్లో వేర్ చేసేయచ్చండి. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. సో బ్లౌజ్ చూసారా స్ట్రైట్ లైన్స్ వచ్చేసినాయి, చిన్ని బార్డర్స్ వచ్చినాయి. యాజ్ ఇట్ ఈస్ స్టిచ్ చేయించుకోండి. సూపర్ డిగ్నిఫైడ్ అండ్ ఎలిగెంట్ లుక్ ఆఫ్ ద శారీ. సో మీకు ప్లీట్స్ పెట్టుకుంటే కనుక ఒకసారి ప్లీట్స్ చూపిస్తాను చూడండి ఎంత సింపుల్గా ఉందో. సో లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్ శారీ అయితే. నేను ఎంత స్ట్రెస్ చేస్తున్నానంటే చాలా లైట్ ఉందండి వెయిట్. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్. చూసారా దిస్ ఈస్ ద ప్లీటింగ్ పోర్షన్. నీట్గా ఉందండి. యాక్చువల్గా అలా ఫాలో అయిపోతుంది శారీ మీరు కట్టుకున్నారంటే. అండ్ కమింగ్ టు ద లుక్, సింగిల్ వేసేసుకోవచ్చు, ట్రాన్స్పరెన్సీ ఏం లేదు. సో దిస్ ఈస్ ద లుక్.
అదే బ్లౌజ్ మీ స్టిచ్ చేయించేసుకుని చక్కగా వేసుకునే చాలా నీట్గా అనిపిస్తుందండి. సో ఈ శారీ ప్రైస్ వచ్చి మన స్టోర్లో 4250కి అవైలబుల్ ఉందండి. ఫ్రీ షిప్పింగ్. హ్యాండ్ పెయింటింగ్ శారీ అండి, మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను. సో మూంగా టస్సర్లో ప్యూర్ మూంగా టస్సర్ అండి శారీస్. దాంట్లో నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ ఇది వచ్చి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి. అండ్ నెక్స్ట్ ఓవరాల్ శారీ అంతా కూడా పిచ్ పై ప్రింటింగ్ ఉంది చూడండి, బ్యూటిఫుల్గా. దిస్ ఈస్ హ్యాండ్ పెయింట్ శారీ అండి, మొత్తం అంతా కూడా హ్యాండ్తో పెయింట్ చేసింది. ఇదంతా కొంచెం జూమింగ్లో చూపిస్తా చూడండి. యాక్చువల్గా ఇదంతా కూడా చెక్స్ అండి, జెరీ చెక్స్ అనేది ఉన్నాయి. ఐఎమ్ షూర్ మీకు కనిపిస్తుందండి, కనిపిస్తుంది. సో చెక్స్ అనేవి చూడండి కొంచెం కేర్ఫుల్గా, దానివల్ల శారీ అనేది ఇలాగ రిచ్ లుక్ వచ్చేస్తుంది. కొంచెం ఐ మీన్ ఎంబోజ్ అయ్యి ఉంది కదా, ఈ చెక్స్ అనేవి చాలా బాగా కనిపిస్తుంది అండి. సో దిస్ ఇస్ ద శారీ, బ్యూటిఫుల్ పిచ్ పై ప్రింటింగ్ హ్యాండ్ పెయింట్ శారీ. సో మిస్ చేసుకోవద్దండి, మంచి ప్రైజెస్కే ఉన్నాయి. అండ్ అటు ఇటు కూడా బార్డర్స్ చూసారా మనకి చక్కగా ఇలాగ రెడ్ కలర్ ప్లెయిన్ బార్డర్స్. ఇలా ఎందుకు వచ్చినాయి అంటే డిగ్నిఫైడ్ లుక్ కోసం ఇట్లా ప్లెయిన్ బార్డర్స్ వచ్చినాయి అండి. ఇదంతా కూడా మనకంతా పెయింటింగ్ రన్ అయింది కదా, దానివల్ల క్లమ్జీనెస్ తగ్గించడానికి మనకి ఇలా పెయింట్ బార్డర్ అనేది మనకి ఇలా సింపుల్గా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్. సో దిస్ ఇస్ ద పళ్ళు, చిట్ పళ్ళు వస్తుందండి. ఇట్లాగా చిట్ పళ్ళు, ఇది ఏదైతే బార్డర్ షేడ్ వచ్చిందో అదే పళ్ళు అనేది రన్ అవుతుంది. చూడండి, దిస్ ఇస్ ద పళ్ళు. And these are the tassels provided, simple tassels. And coming to the blouse, this is the blouse part. దీని మీద కూడా ఒక థ్రెడ్ అనేది ఒక వెళ్ళింది చూడండి, కొంచెం జూమింగ్లో చూపించండి. దీని మీద కూడా సెల్ఫ్ థ్రెడ్ అనేది రన్ అవుతూ వెళ్ళింది, కొంచెం లైట్ షేడ్తో బాగా కనిపిస్తుందండి. లుక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వన్స్ స్టిచ్ చేసుకుని మీరు వేసుకుంటే ఆ లుక్ అనేది కనిపిస్తుందండి. ఆ బార్డర్తో అలా ఫినిష్ అయ్యి ఉంది శారీ. అండ్ కమింగ్ టు ద లుక్, సో బ్లౌజ్తో ఇలాగ అండ్ సింగిల్ వేసేసుకుంటే కనుక ట్రాన్స్పరెన్సీ ఏం లేదు కాబట్టి ఇష్యూ లేదండి. సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 4250కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. సో హ్యాండ్ పెయింటింగ్ శారీస్ అండి, అన్ని ప్రింట్స్ అనేవి మారిపోయినాయి. ఈ పెయింటింగ్ అనేది మొత్తం అంతా కూడా అన్ని ఒక్కొక్క శారీకి ఒక్కొక్క టోన్ ఆఫ్ పెయింటింగ్ అనేది వచ్చిందండి. ప్యాటర్న్స్ మారిపోయినాయి, బట్ బేస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. బ్లౌజ్ కానీ ఫ్యాబ్రిక్ శారీ వైజ్ కానీ మొత్తం బేస్ అనేది సేమ్ అండి, బట్ ఈ ప్యాటర్న్ అయితే మారింది. సో దీని మీద వచ్చి మనకి కలంకారీ ప్రింటింగ్ అండి, ప్రింటింగ్ కాదు, పెయింటింగ్, హ్యాండ్ పెయింట్. సో దిస్ ఇస్ అ పెయింటింగ్ పార్ట్. మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా ఇట్లాగా కలంకారీ పెయింటింగ్ అనేది రన్ అయింది. చూడండి జూమింగ్లో, బేస్ ఆఫ్ ద కలర్ వచ్చి మనకి బ్లూ షేడ్తో ఫినిష్ అయిందండి. రాబిన్ బ్లూ అంటాం కదా, కొంచెం థిక్ షేడ్ ఆఫ్ బ్లూ అది. నెక్స్ట్ మీకు ఇట్లాగా పళ్ళు పోర్షన్ వచ్చి దిస్ ఇస్ ద పళ్ళు చూసారా, ఇదంతా కూడా ఈ పెయింటింగ్ అంతా కూడా మారిపోతుందండి అన్ని శారీస్కి మీకు పళ్ళు పోర్షన్ వచ్చేసరికి. బట్ ఫినిషింగ్ మాత్రం ఇలా జరీ ఫినిషింగ్ వస్తుంది, జరీతో ఫినిష్ అవుతుందండి పళ్ళు పోర్షన్. అండ్ చూడండి ఒకసారి దగ్గరికి, ఓకే. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చి ఇట్లా మనకి ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చినాయి, దీని మీద జెరీ లైన్స్ వచ్చినాయి అండి, వచ్చి ఇలా బార్డర్తో ఫినిష్ అయింది. సో దిస్ ఈస్ ద బ్లౌజ్ పార్ట్. సో ఫ్యాబ్రిక్ వైజ్ అసలు ఎక్సలెంట్గా ఉందండి శారీ, చాలా లైట్ వెయిట్ ప్యాటర్న్లో ఉంది. అండ్ కమింగ్ టు ద లుక్, దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ది శారీ. ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 4250కి అవైలబుల్ ఉందండి, ఫ్రీ షిప్పింగ్. చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్. సో కీప్ ఆన్ వాచింగ్ అవర్ ఛానల్. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాగే మంచి మంచి బ్యూటిఫుల్ శారీస్తో ఎప్పుడు చూపిస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద ప్రొవైడ్ అయ్యి ఉంది, ఒకసారి ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయండి, ఆ పేజ్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఇలాగే మీ సపోర్ట్ అయితే ఉండాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.